మీరు చూస్తున్నటువంటిది కంచు సర్పం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే ముఖ్యముగా 9వ వచనం సెలవిస్తుంది. కనుక మోషే కంచు సర్పము చేసి గడె కర్ర మీద తగిలించాను. పాము కరిచిన వారు ఆ కంచు సర్పమును చూచి చావును తప్పించుకొనిదే అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు దేవుడు వారిని పాములు కరిచేలా చేశారు అంటే, ఈ యొక్క ప్రజలు మోషేపై ప్రభుపై తిరుగుబాటు చేసి ఉన్నారు, గొనిగి ఉన్నారు, సరిగి ఉన్నారు. 5వ వచనం మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం, నీవు మమ్మ ఐగుప్తు నుండి తరలించుకుని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించట్లేదు, ఈ రుచి పచ్చిలేని ఆహారం మాకు అసహ్యమైనదని కొనుక్కున్నది. అప్పుడు ప్రభు విష సర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అలా వాళ్ళు మోషే వద్దకు వచ్చి, ప్రభు మీకును దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేశాం, నీవు ప్రభు విన్నపాన్ని చేసి ఈ పాముల బెడ తొలగింపమని వేడుకొని మోషే ప్రభువుకు మనవి చేసి ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క గడె కర్ర మీద ఆయన కంచు సర్పాన్ని ఆయన తగిలించినప్పుడు ఆ యొక్క కంచు సర్పమును చూచి వారు చావును తప్పించుకున్నారు.